అందరికీ నమస్తే. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పుత్తూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మదన గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు మదన, పుత్తూరు. 2009లో నాగరాజ్ సార్ అని సీనియర్ మాస్టర్ అయిన పాంప్లెట్ ఇచ్చారనమాట. ఇక్కడ పుత్తూరులో టీటీడీ కళ్యాణ మండపంలో సార్ వస్తున్నారు. అంతకుముందుగా నాకు సార్ గురించి అస్సలు ఏమీ తెలియదు. ఆ మీటింగ్ మీరు రావాలి అనేసి నేను స్కూల్ నుండి టీచర్, నేను ఓకే, స్కూల్ నుండి వస్తూ ఉన్నప్పుడు ఇచ్చారనమాట. దానికి నేను, మా అమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళాము. అదే మొట్టమొదటి చూడటం అనమాట. చూడటము, సార్తో షేక్ హ్యాండ్ తీసుకున్నాము, లాస్ట్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ధ్యానం పరిచయానికంటే ముందే గురువు పరిచయం అయ్యారు. అవును అవును. అప్పటికి ధ్యానం అని తెలియదు, కానీ ఆ ప్రోగ్రాంలో సారు అందరి దగ్గర ధ్యానం చేయించారనమాట. చాలా బాగుంది. అదొక అనిర్వచనీయమైన అనుభూతి కలిగిందనమాట. సరే, తర్వాత రోజు కూడా ఒక అర్ధ గంట మాత్రమే చేయగలిగేదాన్ని నేను సాధన. అంటే నాకు ఒక భ్రమలో, మనకు టైము లేదు, పొద్దున్న 7:30 అంతా బస్సు ఎక్కాలి, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుందనమాట. కాళహస్తిలో పనిచేస్తూ ఉన్నాను. అది రావాలా పోవాలా, అట్లా కొంచెం టైం లేదు మనకి అనే ఒక భ్రమలో ఉన్నానమాట. అందువల్ల చాలా తక్కువ టైం మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కరెక్ట్గా ఆ సంవత్సరం మా పాపకు పెళ్లి కుదరడము, రావడం పోవడం, సింగిల్ పేరెంట్ అనమాట. అందువల్ల అసలు ఆ అరగంట కూడా ఒకసారి చేసేదాన్ని కాదు. కానీ చేసినప్పుడు ఏదో తెలియని శక్తి వస్తూ ఉంది అని గ్రహించాను, కానీ దాని ఆచరణలో మాత్రం నేను పెట్టలేకపోయినాను. ఆ సంవత్సరమే నేను ధ్యాన జగద్గురుకి జీవిత చెందానమాట. లైఫ్ అది కట్టేశాను. బెంగళూరులో బుద్ధ పౌర్ణమి వచ్చినప్పుడు అక్కడ ఇన్స్పిరేషన్తో అది కట్టాను అనమాట. ప్రతి సంవత్సరము ఈ అప్పుడు ధ్యాన మహాచక్రం అనేవాళ్ళు. 2009లో ధ్యాన మహాచక్రాలు అంటే శ్రీశైలం, అమరావతి వరుసగా జరుగుతూ ఉన్నప్పుడు 11లో విశాఖపట్నం జరిగింది. పోలేదు నేను. శ్రీశైలం జరిగినప్పుడు వెళ్ళాను, అమరావతి జరిగినప్పుడు వెళ్ళాను. 2 days మాత్రమే. అంటే అక్కడ నాకుండే ఆ షెడ్యూల్ బట్టి నాకు వీలు చూసుకొని వెళ్ళేదాన్ని. అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగుందో, అద్భుతము, ఇది కదా జీవితము, ఇది మనకి ఏమి తెలియదే అని అనిపించేది అక్కడ ఉన్నంత వరకు. తర్వాత ఏమంటే ఇక్కడ కుటుంబము, బాధ్యతలు, మనం చేయవలసిన స్కూల్ పనులు, దీని మూలంగా ఏమిటంటే నేను ఎక్కువగా ఈ ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అనమాట. ఇది ఒక అపూర్వమైంది, మహత్తరమైంది అని తెలిసే కానీ నా టైం ఎక్కువగా వినియోగించలేకపోయినాను. ఓకే, అలాగా 12 కర్తాలు స్టార్ట్ చేశాను అనమాట. 12కు వెళ్ళాను. వెళ్ళినప్పుడు సార్ అక్కడ చెప్పే ప్రతి వాక్యము శాకాహారాన్ని గురించి. కానీ అంతకుముందు శాకాహారిని నేను 1996 నుంచి శాకాహారిని. SSYలో కల్కి భగవాన్ ఆ సంస్థలో ఉన్నాను కాబట్టి శాకాహారిగా మారాను. కానీ దాంట్లో వాళ్ళు ఎవరు కూడా శాకాహారి గురించి మన సారు చెప్పినంత వివరంగా, విపులంగా, ఎందుకు శాకాహారమే తీసుకోవాలి, ఎందుకు మాంసాహారం తీసుకోకూడదు, తీసుకుంటే ఏమవుతుంది అనేది క్లారిఫికేషన్ లేదు. కానీ సార్ మాత్రం ఈ ధ్యాన మహాచక్రాలకు వెళ్ళేటప్పుడు మన పొద్దున్న క్లాసుల్లో కానీ చెప్తా ఉంటారు కదా, వివరంగా చెప్పేవాళ్ళు. ఎవరికి బాధలు కావాలంటే, సమస్యలు కావాలంటే, కన్నీళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకోవాలి అని చెప్తా ఉండని బట్టి నాకు సార్ పైన తెలియని ఒక అభిమానం ఏర్పడిపోయింది అనమాట. సాటి జీవుల పట్ల ఎట్లా తెలియదు, ఇది మాంసం అంటే నీసు అది తినకూడదు అనుకున్నామే, కానీ ఇదంతా ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇట్లా కర్మ సిద్ధాంతం ఉంటుంది అని తెలియదు అనమాట. దానివల్ల అక్కడ సార్తో ఎక్కువగా బాండింగ్ ఏర్పడింది. తర్వాత ఎవరంటే సారు కూర్చోవాలి, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కూర్చోవాలి. ఆ కూర్చోవాలని చెప్పడం కూడా ఎవరంటే, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము. కానీ అదేమిటంటే ఆ మహాచక్రంలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి భావాలు వచ్చేదనమాట.
ఇంటికి వచ్చిన కూర్చోవాలి తర్వాత అనేది మనం కూడా ఇంటికి పోయిన తర్వాత కూర్చోవాలి చెయ్యాలి అనేసి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంత టైం నేను పెట్టలేకపోయినాను. అలాగా 2016 వరకు అంటే వేరే వేరే ఊర్లలో జాబ్ కొంచెం పెరగడం వల్ల వేరే ఊర్లలో ఉండడం వల్ల టైం ఎక్కువ దానికి కేటాయిస్తున్నాను. కానీ దీనికి ఎక్కువగా 1 గంట మహా ఉంటే అంతే, ఎక్కువ చేయలేకపోయినాను. కానీ ఈ ధ్యాన జగత్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ వచ్చేది 14 నుంచి ధ్యాన జగత్ వస్తూ ఉండింది. ఆ బుక్ వచ్చినప్పుడంతా ధ్యానం చేయాలి అని అనుకునేదాన్ని, కానీ ధ్యానం మాత్రము తక్కువగానే చేస్తూ ఉన్నాను. 15లో మళ్ళీ పుత్తూరుకు వచ్చాను అనమాట. ట్రాన్స్ఫర్ వల్ల 15లో వచ్చాను. తర్వాత 16 నుంచి పెంచుతూ 17లో ఇక్కడే ధనమ్మ మేడం అనేసి వాళ్ళ ఇంట్లో అఖండ ధ్యానం పెట్టారనమాట 41 days. దానికి నేను మా అమ్మని తీసుకొస్తూ స్కూల్ నుంచి అయిపోయినాక అక్కడే ఉండి 2 hours ధ్యానం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేదనమాట. అప్పుడు నాకు కొంచెం ఫౌండేషన్ పడింది అనమాట. ధ్యానం ఎక్కువసేపు చేయాలి, 2 గంటలు. అదే ఫస్ట్, అంతకుముందు నేను చేయలేదు. అంతకుముందు 1 గంటే చేస్తూ ఉండేదాన్ని. నేను ధ్యానంలోకి రావడానికి కూడా ధ్యానం చేయమని చాలామంది ఏదో ఆరోగ్య కారణాలు చూపించి ఇలా బాగవుతుంది అనే దీంట్లో వస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఎవరంటే ఏ ఆరోగ్యం కారణం కాదు, ఆరోగ్యంగానే ఉన్నాను. జ్ఞానం, ఇది కొత్త జ్ఞానం. దీన్ని మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయనే విషయంతో వచ్చాను. అదేవిధంగానే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఏమీ తెలియదు. అవన్నీ ప్రాపంచికమైన డిగ్రీలు, ప్రాపంచికమైన పదవులు, ప్రాపంచికమైన ఉద్యోగాలు. ఇది కాదు సరి అయిన జీవితం, ఇది కాదు, ఇదే సరి అయిన జీవితము. నాకు దీంట్లో ఏమీ తెలియదు, ఒక చీమ తల అంత జ్ఞానం కూడా నాకు తెలియదు అన్న విషయము 2017లో నాకు బోధపడింది అనమాట. 2017లో అఖండ ధ్యానంలోకి వచ్చినాక ఆ 2 hours చేస్తుండటం వల్ల అట్లా అందరూ మాస్టర్ల పరిచయం కావడము, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సాంగత్యము, అట్లా సాంగత్యం వల్ల చాలా నాకు ట్రాన్స్ఫార్మేషన్ అంటారు మెంటల్గా. ఓకే. సో ధ్యానంలోకి వచ్చారు, మొదట్లో సాధన తక్కువే చేశారు, తర్వాత సాధన కొంచెం పెరిగింది. అంటే ధ్యానానికి ముందు మీరు, ధ్యానానికి తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానానికి ముందు అదే ఏం తెలీదు, ఎంతసేపు అయినా భౌతికంగానే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ధ్యానం తర్వాత ప్రతిదానికి రీజనింగ్ ఉందన్నమాట. ఆ రీజనింగ్ అనేది నాకు చాలా మార్పు తెచ్చింది. ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా కూడా ఒకటే ఉండాలా, ఏదన్నా మాట్లాడేసి. కానీ ఇప్పుడు కూడా పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి నేను చెప్పలేను. ఎందుకంటే మనకు ఒక్కోసారిగా ఎరుక లేకపోవడం వల్ల ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాం, తర్వాత ఆలోచిస్తాం అనమాట. అది అంతకుముందు అస్సలు లేదు, ఇప్పుడు కొంచెం వచ్చింది. సో మరి మేడం, మీరు పుత్తూరులో ఉంటున్నారు కదా, పుత్తూరులో పిరమిడ్ ఉందా? ఉంటే దాని పేరు ఏంటి? దానికి పత్రిజీ వచ్చారా? నేను 2009లో వచ్చినప్పుడు పుత్తూరులో పిరమిడ్ లేదు. అంతకుముందుకు వచ్చి చిన్న హాల్లో వేరే ఎండల్లో చేస్తూ ఉన్నారు. మెడిటేషన్ సెంటర్ ఉండేది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్లోనే కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంట్యూషన్ వచ్చింది. నాకు కాదు, నాకన్నా ముందుగా కొద్దిమంది ఇక్కడ ఉన్నారు కదా, ధనమ్మ మేడము, అట్లే ఈ పక్కన ఉండే గుడి రామలింగేశ్వర గుడి యొక్క చైర్మన్, వాళ్ళందరూ కూడా ప్రభావితులయ్యి మనం ధ్యానం చేస్తామని చేసి కట్టాలా అని ఇంకా ఒక కొద్దిమంది నాగరాజు చెప్పారు, నాగరాజు, గిరి సారు, వీళ్ళంతా 2009లోనే ఇందులో ధ్యానంలో ఉన్నారు. పిరమిడ్ కట్టాలా అనుకుంటా ఉన్నారు. అప్పుడు నేను ఇంత ప్యాసివే, నేను ఏమి అనుకోలేదు. కానీ సార్ అప్పుడు వచ్చారు, భూమి పూజ చేస్తారు. 2011 డిసెంబర్లో వచ్చారు, భూమి పూజ చేశారు. అప్పుడే సారే ఈ పిరమిడ్కు త్రినేత్ర అని పేరు కూడా పెట్టారు. ఇది రారాజు అవుతుంది అని చెప్పారు అనమాట అప్పుడు. సో పుత్తూరులో ఇది ఏ ఏరియాలో ఉంది మేడం? ఆరటమ్మ కాలనీ, ఇట్లా కారువేటి నగరం పోయే రూట్లో టర్నింగ్ పాయింట్లో రామలింగేశ్వర దేవస్థానం ఆ సమీపంలో ఉందన్నమాట. ఈ ప్లేస్ కూడా ఆ గుడి వాళ్ళ ప్లేస్ అనమాట ఇది. అందువల్ల వాళ్ళే అప్పుడు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ భూమి పూజ చేసినాము. కానీ 12లో కొద్దిగా బ్రేక్ రావడం వల్ల 12 నుంచి స్టాప్ అయిపోయింది వర్క్. 17 నుంచి మళ్ళీ మేము అఖండ ధ్యానం వచ్చాం. అప్పుడు ఇంకా ధ్యానం పెరగడం వల్ల ఈ స్టాప్ అయిపోయిన ఈ వర్క్ని మళ్ళీ మనము కంటిన్యూ చెయ్యాలి. ధ్యాన ఎనర్జీతోని మళ్ళీ ఈ పిరమిడ్ని కట్టడం ప్రారంభించారండి.
అవును అవును అంటే ధ్యానం చేస్తే ఒక ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీతో ప్రపంచ శాంతి కూడా జరుగుతుంది అంటారు. తప్పకుండా తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా అసలు మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి. మనం ఏమనుకుంటే అంటే మనం చెప్తాం కదా, మన మాటే మన మంత్రం కదా, కాబట్టి శాంతి రావాలనుకుంటే శాంతి వచ్చేస్తుంది. ఓకే, వండర్ఫుల్ మేడం. సో మరి మీ ఊర్లో చక్కటి అద్భుతమైన పిరమిడ్ని నిర్మించుకున్నారు, పత్రిజీతో నేమ్ పెట్టుకున్నారు. సో మరి నెక్స్ట్ వచ్చేసి మనం యజ్ఞాలు యాగాల దగ్గరికి వద్దాం. సో మీరు అంతకుముందు మీరు అటెండ్ మామూలుగా ఈ యజ్ఞాలలో యాగాలలో పాల్గొంటే వ్యక్తిగత మార్పులు అనేవి జరుగుతాయా? తప్పకుండా మేడం, తప్పకుండా జరుగుతుంది. అంటే ఒకప్పుడు రాజసూయ యాగము, అశ్వమేధ యాగము చేసేవాళ్ళు. అంటే వారు చక్రవర్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన కోరికలు లేకపోతే రాజ్యం యొక్క సమృద్ధి కోసమో విజయం కోసమో చేసేవాళ్ళు అనమాట. అంటే ఏదో ఒక సంకల్పం పెట్టుకునేవాళ్ళు, అది నెరవేరేది. అలా అప్పట్లో వాళ్ళు ఒక రకంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరంటే ఈ జ్ఞానముతో ఈ ధ్యాన మహాచక్రాలు, మళ్ళీ ధ్యాన యజ్ఞాలు, ధ్యాన యాగాలు వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చింది. దీంట్లో జరిగే సామూహిక ధ్యానము అది చాలా అద్భుతమైందనమాట. ఒక్కొక్క ప్రభాత సమయంలో, ముహూర్త సమయంలో కొన్ని వేల మంది కూర్చొని ధ్యానం చేస్తారు కదా, ఆ ధ్యాన శక్తి మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తుంది అనమాట. కాబట్టి అన్ని ప్రపంచ శాంతి ఏమిటి అన్నీ వస్తాయి అన్నీ. ఓకే, మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం పెడుతున్నారు అని విన్నప్పుడు మీకేమనిపించింది? విన్నప్పుడు ఫస్ట్లో ఆ మాట విన్నప్పుడు అరే కర్తాలకు పోయాల్సిన జరిగేది ఇక్కడ జరుగుతూ ఉందా, ఎంత అద్భుత విషయం ఇది, పిఎంసి వాళ్ళు చేస్తున్నారు. సరే మామూలుగా ఇక్కడ యజ్ఞాలు ఉన్నప్పుడు ఏది చేసినా కూడా కార్యక్రమం మామూలుగా సపోర్ట్ చేయమని చెప్పి వస్తూ ఉంటాయి కదా. సరే దీనికి మనం పని చేద్దాం, దీనికి కూడా సలహాతోనో సహాయమో సహకారమో అందివ్వాలి, దీనికి మనం పాల్గొనాలి, విజయవంతం చేయాలి. ఇది అద్భుతమైంది. మన దగ్గరగా, అది కూడా దగ్గరగా మహతి అంటే తిరుపతి దగ్గరే, ఒక 1 hour జర్నీ కదా, ఇంత దగ్గరికి పెడుతున్నారంటే పిఎంసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఓకే, సో మరి ఇక్కడ ఇప్పుడు పిఎంసిలో జరుగుతున్న ఈ యజ్ఞానికి మీరు ఏం ప్రచారం చేస్తున్నారు మేడం? యజ్ఞానికి 6 రోజులు మనం పాల్గొనాలి అనేది ప్రచారం చేస్తున్నాం. 7 days జరుగుతాయి. అక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా కొంచెం మనము ఇవ్వాలి కదా, ఫైనాన్షియల్ కానీ ఏదో సహాయం చేయాలి కదా, చేయండి, వెళ్ళాలి, పాల్గొనాలి, ఆర్థిక సహకారం కూడా చెయ్యాలి, అది మన ధర్మం అని ప్రచారం చేస్తాను నాకు. ఓకే, సో మరి ఈ యజ్ఞంలో ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి మేడం? అంటే మేము కర్తాల్లో ఉండే ప్రోగ్రామ్స్ బట్టి చెప్పొచ్చు. మామూలుగా ఉదయము ధ్యానం, గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, మెసేజెస్ ఉంటాయి. తర్వాత సీనియర్ మాస్టర్స్ మెసేజెస్ ఉంటాయి, పుస్తకాలు ఏమైనా రిలీజ్ చేస్తారు. తర్వాత మధ్యాహ్నము ధ్యానము, ఇట్లా వాళ్ళ గ్రామీణ భారతాలు ఎక్కడెక్కడైతే సక్సెస్ చేసి ఉంటారో వాళ్ళందరి యొక్క అనుభవాలు ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని విషయాల్లో ఉంటాయి అన్నమాట. అన్ని విషయాల్లో ఉంటుంది యోగా. సో ఏ వయసు వాళ్ళైనా పాల్గొనొచ్చు? 0 to 100 బాబు కూడా. ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా మేడం? ఏం లేదు, ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని పొందొచ్చు అనమాట, శక్తిని పొందవచ్చు, జ్ఞానం పొందవచ్చు. అంటే ఈ యజ్ఞంలో పాల్గొనాలంటే మన అర్హత కూడా ఉండాలా? ఏం లేదమ్మా, ఏం అర్హత కాదు. ఇక్కడ పెద్దగా చదువుకోవాలనో లేకపోతే ధనికుడిగా ఉండాలనో, ఇది ఇంత వయసే ఉండాలని అని ఒక ఏమి కమిట్మెంట్ కానీ ఒక కండిషన్ కానీ ఏం లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు అనమాట, ధ్యానం చేసుకోవచ్చు. అది అద్భుతమైంది. మనం పత్రిసారి చెప్పడం కూడా ఏమిటంటే, ధ్యానం కూడా ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఈ 3 పాయింట్లు. మిగతా అన్ని సంస్థల్లో కొన్ని కండిషన్లు ఉంటాయి, ఇది అట్లా కాదు. ఎవరైనా ఎప్పుడైనా స్నానం చేసైనా చేయకపోయినా ఎప్పుడైనా, అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మంచం పైన, చైర్ పైన, కింద కానీ, చెట్ల కింద కానీ. ఇది ఇంత ఈజీగా ధ్యానం అంటే ఇంత సులభంగా ఉంటుందా అన్న అనుభూతి కలిగిందనమాట. చాలామంది చెప్తారు కండిషన్లు పెట్టుకొని ఏదో ఒక మంత్రం ఊహించుకోమని దేవుని స్మరించుకుంటూ చేస్తారు. అదంతా ఏం లేదు, ఈజీగా చేయొచ్చు అని చెప్పారనమాట. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. సో మేడం, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, నాకు అప్పుడు ఉద్యోగ బాధ్యతల వలన నాకు ధ్యానం తెలిసినా నేను ఎక్కువ సాధన చేయలేకపోయాను అన్నారు. కానీ చాలామందికి ఇప్పుడు మనం ధ్యానం చెప్తుంటే కూడా
మాకు టైం ఎక్కడ ఉంటుంది, మాకు ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 2017లో నేను కొంచెం పెంచని చెప్పాను కదా, 18లో రిటైర్డ్ అయిపోయాను అనమాట. కానీ ఇప్పుడు 2025-24లో కొంచెం సాధన పెరిగింది అంతకుముందు కన్నా కూడా. మనం అనుకుంటాం ధ్యానం చేస్తూ ఉంటే నిద్రపోవాలి కదా, రాత్రి టైంలో నిద్రపోవాలి కదా, నిద్ర లేకపోతే ఎట్లా, రేపు ఎట్లా పని చేసుకుంటాము, రేపు డ్యూటీ ఉద్యోగం ఎట్లా చేస్తాము, వ్యాపారం ఎట్లా చేసుకుంటాము అని అపోహలో ఉంటారు. అటువంటి వాళ్ళు చెప్పచ్చు అనమాట, 1 గంట సేపు సరైన ధ్యానం చేస్తే 6 గంటల సేపు నిద్రతో సమానం. కాబట్టి మీరు రాత్రి టైంలో నిద్రపోయే ముందుగా చేసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ ముందుగా లేచి చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళకి ఒక సాకు మాత్రమే ఈ టైంలో చేసుకోవచ్చు అని చెప్తాం అనమాట. సో ధ్యానం సర్వరోగ నివారణి అంటారు పత్రిజీ. సో దీనికి మీరు ఏం చెప్తారు? కరెక్ట్, ముమ్మాటి నిజం, వాస్తవం కూడా. చాలా మందికి, నాకు కూడా అప్పుడప్పుడు చిన్నగా వచ్చినప్పుడు హాస్పిటల్కి అంత అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు. ఒకసారి ఈ ఎడమ బ్రెస్ట్ పైన చిన్నగా ఒక గోలి అంతలాగా వచ్చిందనమాట. ఇది ఏదో అనేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆమె ఇది మమ్మోగ్రఫీ చేసుకోమని చెప్పారనమాట. మమ్మోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇనిషియల్ స్టేజ్ అనమాట అది. నాకు అది మమ్మోగ్రఫీ అనగానే ఇదేమి ఇట్లా చెప్తున్నారు మేడం అన్నారు. సరే గమ్మునే ఉన్నాను ఇంట్లోనే. అప్పుడు ధ్యానం చేస్తున్నాను, యోగా కూడా చేస్తూ ఉన్నాను. మన ధ్యానము యోగా ఇవన్నీ తెలుసుకుండి మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోయేది అని పోలేదు. కరెక్ట్గా మళ్ళీ 13 రోజులు అయినాక మళ్ళీ మేడం దగ్గరికి పోయి చూసుకున్నాను అనమాట. ధ్యానం చేస్తూ ఉండి, లేదు తగ్గింది, అవసరం లేదు, నువ్వు మమ్మోగ్రఫీ చేసుకోవడం అవసరం లేదని చెప్పారు అనమాట. ఒక 13 రోజుల్లోనే తగ్గిందంటే సర్వరోగ నివారణి కదా, ఇంకా ఎక్కువ రోజులు చేస్తే ఏదైనా పోతుంది కదా. అంటే మీ విషయంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, సార్ చెప్పింది కరెక్టే అని నమ్మకం కూడా మీకు కలిగింది. అవును. ఓకే, 18 ఆదర్శ సూత్రాల్లో మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్టివ్ చేసింది ఏంటి మేడం? అన్నీ బాగా అట్రాక్ట్, అన్నీ అసలు ఏది అసంబద్ధంగాను అసమంజసగాను అశాస్త్రీయంగా లేదు. ప్రతిదీ కూడా మనల్ని ఇంకా ఉన్న స్థితి నుంచి పైకి తీసుకుని పోయే సూత్రాలే కానీ ఏది కూడా మనల్ని కించపరిచేట్టుగాను తక్కువ స్థాయికి తీసుకుని బయటకెళ్తుంది. ప్రతిదీ అద్భుతం అనమాట. అన్నీ చాలా వండర్ఫుల్ అమ్మా, అద్భుతమైన సూత్రాలు అవి కానీ ఈ 13 వ్యక్తిగత సూచనలు అంటారు, అవి కూడా వండర్ఫుల్ అనమాట. దానికి ఫస్ట్ సూత్రం అది ఇంకా నచ్చింది, దేనికైనా ఎస్ అనాలి, నో అనకూడదు. అది ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, సో మరి పత్రి సార్ స్వాధ్యాయానికి పెద్దపీట వేస్తారు. మిమ్మల్ని అంటే సార్ బుక్స్ అయినా అవ్వనివ్వండి, వేరే మూమెంట్ బుక్స్ అయినా మీకు ఎక్కువ నచ్చినవి ఏంటి? మిలారెపా చరిత్ర. సో దాంట్లో మీది ఏ పాయింట్ మేము కనెక్ట్ అయింది? అంటే వాళ్ళ గురువు గారు ఆయనకు ఎన్నో టెస్టులు పెడతాడనమాట. అంటే ఆయన చేసిన కొన్ని కర్మల వల్ల ఆ కర్మ పోవాలనేసి చేపిస్తాడు. దాని అంతా కూడా ఆయనకి ఎంతో శక్తివంతుడు అయినప్పటికీ కూడా గురువుగారి మాట విని చెప్పిన 2-3 పనులు, ఇల్లు కట్టమని చెప్తాడు, కట్టింది ఇది వద్దు అది వద్దు అనేసి 4-5 ఇండ్లు కట్టిస్తాడు అనమాట. ఆయన సహనంగా ఓపికగా ఉండి చేస్తాడు. ఆ పాయింట్ నచ్చింది అనమాట. అనుకునేదని మనం చిన్న ఏదైనా పరీక్ష వస్తేనే అప్పటికే మనం అది చేయడము, సహనం లేకుండా చేస్తూ ఉంటాం కదా. చూడు ఈయన ఎంత సహనంతో గురువు గారి యొక్క ప్రాపకం దొరకాలి, శిష్యరికం చెయ్యాలి అనే ఒక కోరికతో ఎంత సహనంగా ఉన్నాడు అనేది నాకు అక్కడ నచ్చింది అనమాట. అప్పుడు ఆయన అన్ని పరీక్షలు తట్టుకుంటే అప్పుడు ధ్యానాన్ని నేర్పిస్తారు మిలారెపా గారి గురువు మార్పా గారు. ఇప్పుడు మన గురువు ఏ పరీక్షలు పెట్టకుండానే ముందు ధ్యానాన్ని నేర్పించి ధ్యానం ద్వారా తట్టుకునే శక్తినిచ్చి అప్పుడు చిన్న పరీక్షలు పెడితేనే కష్టంగా ఉంటుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయనకు దిక్సూచి చుక్కా అని అంటారు. మహాసముద్రంలో చుక్కాని లేకపోతే వెళ్ళలేముంటారు. అట్లా ఈ జీవిత ప్రయాణంలో కూడా ఆయన సలహాలు కానీ ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి అక్షరం కూడా పాటిస్తే మన జీవితము, మన ఆత్మ ప్రయాణము సవ్యంగా జరుగుతుంది. అద్భుతం కాదు, దానికంటే ఇంకా పైన ఏ వర్డ్స్ అని నాకు తెలియలేదు. అంతటి మహత్తరమైన వ్యక్తి మనకు ఇప్పుడు ఈ కాలంలో ఆయనతో ఉండడము,
షేక్ హ్యాండ్ తీసుకోవడం, పక్కన నడవడము, అది మనకి భాగ్యం అనుకుంటున్నాను. సో మీకు పత్రి సార్తో మర్చిపోలేని ఒక అనుభూతి, ఎప్పుడు తలుచుకున్నా కూడా మళ్ళీ అబ్బా నేను అలాంటి గురువుతో ఉన్నానా అనిపించేది ఏముంది? ఒకసారి బుద్ధ పూర్ణిమ సందర్భంలో అనుకుంటాను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను అనమాట. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడ సార్తో పార్కు లాగా ఉన్నాయి కదా, ఆ తోటలు తిరుగుతూ ఉన్నప్పుడు సార్ కూడా అప్పుడే కారులో వస్తున్నారనమాట. మేము మెల్లగా అక్కడ వస్తూ ఉన్నాము. మాట్లాడినారు, నచ్చిందా, బాగుందా అని చెప్పారు. బాగుంది చెప్పినాము. ఏమి నచ్చినాయి అని కొద్దిసేపు మాట్లాడారనమాట. బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వెళ్ళారనమాట. మేము అసలు అనుకోలేదు ఆ సార్ వస్తారు, ఎంజాయ్ చేయండి అని చెప్తారు అని అనుకోలేదు. చెప్పి వెళ్ళిపోయారనమాట. అది ఎప్పటికీ మధురమైన అనుభూతిగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. యా. సో ఒక్కసారి ఫైనల్గా మేడం, ఇప్పుడు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి ఇన్విటేషన్. ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞంలో మనం ప్రతి ఒక్కరం పాల్గొనాలి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉండే తిరుపతిలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ఈ మహాయజ్ఞంలో మనమంతా పాల్గొని దాన్ని విజయవంతం చేద్దాము. ఆనందాన్ని, శక్తిని, జ్ఞానాన్ని పొందుదాము. థ్యాంక్ యూ పిఎంసి. థ్యాంక్ యూ పిఎంసి. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని, పిరమిడ్ ఎలా వచ్చింది మీ ఊర్లో అని, మరి మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ధ్యానం ద్వారా అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ పిఎంసి. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరుగుతుంది. సో దానికోసం మరి తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాళ్ళు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో అద్భుతంగా ఎప్పుడెప్పుడు ఈ యజ్ఞం వస్తుందా, ఎప్పుడెప్పుడు దాంట్లో పాల్గొందామా అని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే అద్భుతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.